లలిత కథ 6వ భాగానికి స్వాగతం. లలిత ఎవరి సహాయం పొందకపోయినా తన కాలి మీద తాను నిలబడి ఇద్దరి ఆడపిల్లల్ని చదివిస్తూ ఉన్నతమైన స్థానంలోకి నిలబడింది. లలిత పెద్దమ్మాయికి చదువు పూర్తవుతుంది. బాగా చదవడం వల్ల క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందుతుంది. కానీ ఎంతో పద్ధతిగా పెంచిన లలితకి మాత్రం మొదట అమ్మాయికి పెళ్లి చేసి తర్వాత భర్త ద్వారా ఉద్యోగం చేయడం మంచిది అని భావించింది. ఎందుకంటే రోజులు అస్సలు బాగుండడం లేదు. అమ్మాయిలకి బయట రక్షణ లేదు. అమ్మాయిని ఒంటరిగా దూరంగా పంపి అక్కడ ఉండి ఉద్యోగం చేయడం అంత మంచిది కాదని అనుకుంటుంది. లలిత అమ్మాయి అయితే అమ్మ ఏం చెప్తే అలా నడుచుకుంటుంది. లలిత పిల్లలు ఇద్దరూ అందంగా, పద్ధతిగా ఉండడం వల్ల మంచి సంబంధాలు వెతుక్కుంటూ వచ్చాయి. అసల కట్న కానుకలతో పనిలేని సంబంధాలు వస్తున్నాయి. పెద్దమ్మాయికి అమెరికా సంబంధం వస్తుంది. అబ్బాయి తరపున కూడా చాలా మంచివాళ్ళు అని తెలుసుకుని పెళ్లి చేసేస్తుంది. పెళ్ళికి పుట్టింటి వాళ్ళని కూడా పిలుస్తుంది. కానీ వాళ్ళు రారు. అబ్బాయి తరపు వాళ్ళు మంచివాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు కావడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి జరిగిపోయింది. లలిత ఘనంగా పెద్ద అమ్మాయి పెళ్లి చేసేస్తుంది. పెళ్లి అవ్వగానే పెద్దమ్మాయి అమెరికాకి వెళ్ళిపోతుంది. చిన్న అమ్మాయి చదువు ఇంకా సంవత్సరం ఉంది. లలిత పెద్దక్క నుండి ఒకరోజు ఫోన్ వస్తుంది. లలితకి పెళ్లి అయ్యి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటిదాకా ఎప్పుడు వాళ్ళు లలితని చూడ్డానికి రాలేదు. లలితకి పెళ్లి అయిన కొత్తలో టీబీ వస్తే తన అక్కలకి చెప్తే వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. కానీ దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత లలిత పరిస్థితి బాగుంది అని తెలుసుకుని డబ్బులు అడగడానికి వస్తారు. లలిత వారి అక్కలని చూసి చాలా సంతోషిస్తుంది. లలితకి తన వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళకే ఉండదు. లలిత అక్కల ఇద్దరి పరిస్థితి బాగోలేదు. ఇంకా లలితని డబ్బు అడుగుతారు. లలిత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే డబ్బులు ఇస్తుంది. కానీ లలిత చిన్న అమ్మాయికి వారికి డబ్బులు ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. అమ్మా, నువ్వు వాళ్ళకి డబ్బు ఎందుకు ఇస్తున్నావు? మన ఎన్ని కష్టాల్లో ఉన్నా వాళ్ళు ఎప్పుడు రాలేదు. నేను పుట్టిన కానుండి ఎప్పుడూ వాళ్ళని చూడలేదు. ఎందుకమ్మా ఇలాంటి వాళ్ళకి నువ్వు సాయం చేయడం అని అంటుంది. అప్పుడు లలిత అంటుంది, ఎంతైనా వాళ్ళు మనవాళ్లే కదా, వారికి లేకపోవచ్చు. కానీ మనం కూడా అలాగే ఉంటే వారికి మనకి తేడా ఏముంటుంది? కనీసం ఎలాంటి సమయంలో అయినా వారిలో మార్పు వస్తుంది అని లలిత భావిస్తుంది. ఇదంతా పక్క నుండి వింటున్న లలిత అక్కలు ఏడుస్తూ లలిత ముందుకు వచ్చి, నన్ను క్షమించు లలిత, మేము నీ పట్ల చాలా భయంకరంగా ప్రవర్తించాము అని ఏడుస్తూ అంటారు. అప్పుడు లలిత ఇలా అంటుంది, అక్క, నాకు మీ మీద ఏ కోపం లేదు. ఇప్పటి నుండి అయినా మీరు నాతో కలిస్తే అదే ఆనందం అని అంటుంది. అప్పటి నుండి లలిత ఇద్దరి అక్కలతో సంతోషంగా ఉంటుంది. లలిత పెద్ద కూతురికి అబ్బాయి పుడతాడు. లలిత చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే లలితకి ఇద్దరు ఆడపిల్లలు. ఆ పిల్లలిద్దరూ పుట్టాక అందరూ హేళన చేయడం మొదలుపెట్టారు. నీకు ఇద్దరు ఆడపిల్లలేనా అని నవ్వేవారు. కానీ లలితకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. వారిని చాలా ప్రేమగా పెంచింది. లలిత పెద్దమ్మాయికి ప్రెగ్నెన్సీ అని
బంధువులకు తెలిసినప్పుడు ఈసారైనా అబ్బాయి పుడితే అంటే లలితకి మనవడు పుడితే బాగుంటుంది అని హేళనగా మాట్లాడారు. కానీ లలితకి ఎవరు పుట్టినా పర్వాలేదు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటే చాలు అనుకుంది. లలిత పెద్ద కూతురికి అబ్బాయి పుట్టాడు. లలిత చాలా సంతోషిస్తుంది. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు అని లోకు కట్టే జనాలే సమాజంలో ఉన్నారు. ఈ సమాజం ఎప్పటికి మారుతుందో అని అనుకుంటుంది లలిత. పెద్దమ్మాయి అమెరికాలో ఉండడం వల్ల డెలివరీ అక్కడే అయిపోయింది. లలితకి వెళ్ళడం కుదరకపోవడం వల్ల కూతురి అత్తగారు డెలివరీ కోసం అమెరికా వెళ్ళి ఉంటుంది. డెలివరీ అయిన 3 నెలల తర్వాత పెద్దమ్మాయి ఇండియాకి అమ్మ దగ్గరికి వస్తుంది. లలిత పిల్లోడిని చూసి మురిసిపోతుంది. ఈసారి వింత ఏమిటంటే లలిత పుట్టింటి నుండి అన్నయ్యలు, వదినలు చూడడానికి వస్తారు. అన్నయ్యలు ఇద్దరు అలాగే వదినలు చాలా తప్పు చేశాము. మేము చేసింది క్షమించరాని నేరం. నీ పెళ్ళి అయ్యిన కానుండి దాదాపుగా 25 సంవత్సరాలుగా నిన్ను, నీ పిల్లల్ని పట్టించుకోలేదు. నిన్ను మా ఇంటికి రానివ్వలేదు. ఇంటి ఆడపడుచుని బాధపెడితే అది ఎంత తప్పు అనేది మాకు బాగా అర్థమైంది. నన్ను క్షమించు అని లలితని అడుగుతారు. లలిత ఏడుస్తూ ఇప్పటికైనా తెలుసుకున్నారు, అదే సంతోషం అని అంటుంది. ఆ విధంగా లలిత అక్కలు, అన్నలు, వదినలు వారి తప్పులని తెలుసుకుని మారి లలితతో కలుస్తారు. లలిత మనసు వెన్నలాంటిది. వెంటనే కరిగిపోతుంది. వెంటనే వారిని క్షమించేస్తుంది. చిన్న అమ్మాయి చదువు కూడా పూర్తి అవ్వడంతో తనకి కూడా మంచి సంబంధం చూస్తుంది. పెళ్లి కూడా అయిపోతుంది. లలితకి 2 కూతుర్లు, కొడుకులు ఉన్నట్టే అని అంటుంది. ఎందుకంటే అల్లుళ్ళు ఇద్దరూ చాలా మంచివాళ్ళు. వారిద్దరూ కూడా వాళ్ళ అమ్మని ఎలా చూస్తారో నాతో కూడా అలానే ఉంటారు. చిన్న అమ్మాయికి కూడా ఒక అబ్బాయి పుడతాడు. లలితకి 2 అమ్మాయిలు అయినా తన 2 పిల్లలకి అబ్బాయిలు పుట్టడం వల్ల లలితకి అమ్మాయిల సరదా, అబ్బాయిల సరదా 2 తీరిపోయాయి. ఈ కథలో ఒక తల్లి తన పిల్లల కోసం చేసిన పోరాటం చాలా గొప్పది. వారిని ఎవరి సహాయం లేకుండా వారిని పెంచి, చదివించి, పెళ్లి చేసి వారిని సెటిల్ చేసింది. కృష్ణ లాంటి భర్తతో ఎవరూ కలిసి ఉండలేరు. కేవలం పిల్లల కోసం భరించి పిల్లల్ని బాగా సెటిల్ చేసుకుంది. తను పిల్లల్ని పెంచిన విధానం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. పిల్లల్ని కేవలం పిల్లల్లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా చూసేది. వాళ్ళతో అన్ని విషయాలు పంచుకునేది. పిల్లలు కూడా తల్లితో అన్నీ చెప్పుకునేవారు. వారి ముగ్గురు మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. అంతేకాదు చదువు విషయంలో కూడా పిల్లల్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అంటే తన పిల్లల కన్నా బాగా చదివేవారితో పోల్చడం, తక్కువ చేయడం, లేదంటే నువ్వు పలానా చదివే చదవాలి అని బలవంతం చేయడం ఎప్పుడూ చేయలేదు. లలిత ఒకటే అనేది, పిల్లలు ఎంత చదవగలరు అంతే చదవండి. మీ మీద ఎక్కువ స్ట్రెస్ చేసినా వారు ఇంకా మానసికంగా లో అవుతారే తప్ప చదవరు. అలాగే మీరు ఏది చదవాలి అనుకుంటే అదే చదవండి అని చెప్పింది.
దానికి తగ్గట్టే పిల్లలు కూడా బాగా చదివారు. పిల్లలకి ఎప్పుడూ చిన్న వయసు నుండి మంచి చెప్తూ పెంచింది. కష్టం విలువ చెప్తూ పిల్లల్ని పెంచింది. లలిత ఆర్థికంగా బాగా నిలబడింది. భర్త అసల చూడడు. లలితకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఉన్న ఇద్దరు అక్కలు, అన్నలు కూడా అంత ప్రేమగా ఉండేవారు కాదు. లలిత నానమ్మే దగ్గర ఉండి పెంచింది. తానే కట్నమిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి అయ్యాక భర్త కూడా మంచివాడు కాదు. తనకి జబ్బు చేస్తే వైద్యానికి, తిండికి డబ్బులు ఖర్చు పెట్టి అవి నీ కట్నం అమ్మి ఇచ్చేయమంటాడు. ఆస్తిని అతి కష్టం మీద అమ్మి భర్త బాకీ తీరుస్తుంది. అప్పట్నుండి ఆ డబ్బుతో పిల్లల్ని పెంచుకుంటూ చదివించి అందులోనే కొంత డబ్బుతో చీరల బిజినెస్ మొదలుపెట్టి బాగా సెటిల్ అవుతుంది. వచ్చిన ప్రతి పైసా జాగ్రత్త చేసి వాటితో ఆస్తులు కొంటుంది. ఆ విధంగా తను ఎవరి సహాయం లేకుండా తన కాలిపై తాను నిలబడి పైకి వస్తుంది. పిల్లల్ని బాగా సెటిల్ చేస్తుంది. సమాజంలో ప్రతి మహిళ లలితలాగా ఉంటే ఎంతో బాగుంటుంది. ఇక్కడితో లలిత కథ సమాప్తం. రేపటి వీడియోలో మరొక కొత్త కథ విందాం.